కష్టం మనకొచ్చినప్పుడు, ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నప్పుడు, మన చుట్టూ ఉన్న మన వాళ్ళే మనని విడిచి వెళ్ళిపోతారు. ఎందుకంటే, వాళ్ళకి మనకి సహాయం చేయాలని ఉన్నా, వాళ్ళు సహాయం లేని స్థితిలో కూడా వారు కూడా ఉంటూ ఉంటారు. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న బాధలను బట్టి, మనం విడిచి వెళ్ళిపోయిన వారిని గురించి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే, మనకున్న బాధ తీరిపోదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి కృంగిపోతున్న స్థితిలో నుండి బయటికి రావాలని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఏ పాపము లేని వాడైండి దేవుని యందు విశ్వాసంతో కొనసాగుతున్న వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్య ఎదుర్కొందో మీకు మనందరికీ తెలుసు. అతని కష్టం ఎంతగా నలుగుపోతున్నాడో, సాతాను వచ్చి అతన్ని బాధించినప్పుడు ఏ మాత్రం అవిశ్వాసంతో లేకుండా విశ్వాసానికి కర్తవైన యేసు వైపు చూస్తూ పందిరంగంలో అంతవరకు పరిగెత్తాడు. అయితే అతను పోగొట్టుకున్న దానికంటే అధికమైన రెట్టింపు దేవుణ్ణి అతడు పొందుకున్నాడు. ఎందుకంటే అందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం అతని ప్రాణాన్ని విడిచిపెట్టకుండా అంటుకట్టబడి యోబుతో పాటు దేవుడు ఉన్నాడు. అయితే నీవు నేను కూడా దేవుడు మన జీవితంలో ఉండాలని, మన జీవితంలో ఆయన కనబడాలని మన విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తప్పకుండా మనతోనే ఉంటాడు. ఎందుకంటే మనం యేసయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం ఆయన తుడిచిపెట్టడు. ఈ రాత్రి నీకున్న పరిస్థితి నిన్ను అడ్డుగా దేవునికి వెళ్ళలేకుండా చేస్తుందా? అయితే ఆ పరిస్థితి అంతా విడిచిపెట్టేసి యోబు వలె విశ్వాసం కలిగి ఆయన ప్రేమను అనుభవిస్తూ మనకున్న కష్టాలన్నిటినీ తీర్చి ఆశీర్వాదకరంగా మార్చే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ